5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే కేబినెట్ విస్తరణ చేయనున్నారా అంటే అవునని టాక్ వినిపిస్తోంది. పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటు చేసి తీరాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ కూడా స్టార్ కంపెయినర్ గా ఉన్నారు. దీంతో 5 స్టేట్ ఎలక్షన్ అయిపోగానే కేబినెట్ విస్తరణ చేయాలని నిర్ణయించారట. అయితే కేబినెట్ లో మిగిలిన 2 మంత్రి పదవుల భర్తీకే పరిమితమవుతారా లేక మంత్రివర్గ ప్రక్షాళనకు అడుగులు వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. 2 బెర్తులనే ఫిలప్ చేస్తే ఆశావహులను ఎలా సంతృప్తి పరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి అమాత్య యోగం కోసం గట్టి పట్టుబడుతున్నారు. ఇక బీసీ వర్గం నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తున్న విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, బీర్లా ఐలయ్య వంటి వారు పోటీ పడుతున్నారు. విజయశాంతి పేరు కూడా రేస్ లో ప్రధానంగా వినిపిస్తోంది. అయితే 2 బెర్తుల కోసం 1/2 మంది ఆశావహులు సీరియస్ గా ట్రై చేస్తుండటంతో ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులపై అటు రాములమ్మకు, ఇటు రాజన్న బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరిది స్పెషల్ కాంబినేషన్. మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి ఈ ఇద్దరి కల ఆశ ఒకటే, అదే కేబినెట్ మినిస్టర్. అయితే అమాత్య యోగం కోసం వెయిటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ తమకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమయం సందర్భం దొరికినప్పుడల్లా సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య అటు మండలిలో రాములమ్మ, ఇటు అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయన్న చర్చ నడుస్తోంది. వారి అసంతృప్తి చల్లార్చేందుకు హస్తం పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానమే హామీ ఇచ్చి ఉండడంతో ఆయనకు బెర్తు పక్కా అంటున్నారు. ఇక లేడీ ఫైర్ బ్రాండ్ గా బీఆర్ఎస్ పై బాణాలు ఎక్కుపెట్టాలంటే రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట. ఇప్పటికే 2.5 ఏళ్ల పాలన పూర్తి కావస్తోంది. ఎన్నికలకు ఇంకో 2.5 ఏళ్లే ఉన్నట్లు ఈ అంశాన్ని దృష్టిలో కేబినెట్ లో ఖాళీగా ఉన్న 2 బెర్తుల భర్తీపై ఫోకస్ పెట్టింది. అయితే విప్పులుగా పనిచేస్తున్న వారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఇద్దరికి ప్రమోషన్ దక్కగా మరో ఇద్దరు కూడా అమాత్య యోగం కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. విప్పులు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఆశలు పెట్టుకున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్, యాదవ సామాజిక వర్గం నుంచి బీర్లా ఐలయ్య తనకు కేబినెట్ లో చోటు కల్పించాలని కోరుతున్నారు. అయితే విస్తరణకే పరిమితం అయితే మాత్రం ఈ ఇద్దరి ఆశలు నెరవేరుతాయో లేదోనన్న డైలమా కంటిన్యూ అవుతోంది. కేబినెట్ విస్తరణతో పాటు షఫ్లింగ్ చేస్తే మాత్రం ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్యకు ప్రమోషన్ దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే కేబినెట్ లో ఉన్న వారిలో ఎవరికి ఉద్వాసన పలుకుతారన్నది మరో చర్చ. కేబినెట్ ఎక్స్పాన్షన్ తోనే సరిపెడతారా లేక ప్రక్షాళన చేస్తారా అనేది చూడాలి.